ప్రసాద్ గారు, ఏంటి కులాలు అంశాలు? రెడ్డి వర్సెస్ కాపు, కాపు వర్సెస్ కమ్మ, జనసేన వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, బీజేపీ వ్యాఖ్యలు ఎలా చూడాలి దీన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. వర్మ గారు, నేను ఒక విషయం ఖచ్చితంగా కరాఖండిగా చెప్పగలను. ఒక నెరేటివ్, ఒక వేదిక ఆధారంగా కొన్ని నెరేషన్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి కాపు వర్సెస్ రెడ్డి అనేది ఒక నెరేటివ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు జనసేన పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. అండ్ స్థానిక ఫ్రిక్షన్స్ కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పు నిప్పుల్లో ఉండే కాపు చౌదరి సామాజిక వర్గం గురించి ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్, మా గురుగారు ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో అక్కడి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే దాసరి రాము గారి రియాక్షన్ చూడండి ఫస్ట్. ఎందుకంటే ఆయన పెళ్ళుబుకిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిన్న ఆయన ఖచ్చితంగా ఈ పార్టీ పరంగా వాళ్ళకి జరుగుతుంది వివక్ష లేకపోతే ఏంటన్నది ఒక సామాజిక వర్గ ప్రాస్పెక్టివ్లో ఆయన మాడింది ఒకసారి అత్యంతం గమనించండి. తర్వాత మొదటి నుంచి జనసేన పార్టీ ఒక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఫస్ట్ టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసుకున్నారు. తదనంతర పరిణామాల్లో ఢిల్లీ లాబింగ్లో సక్సెస్ఫుల్గా బీజేపీని కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ అయ్యే చేయగలిగారు. అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి 100కి 1000 మార్కులు వెళ్ళాలి. ఇది ప్లేడ్ రియల్ అనే యాంకర్ రోల్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అండ్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గురించి అంటే బీజేపీ ప్రాస్పెక్టులో ఒకసారి ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చి ఐఎన్డీఏ కూటమి అండ్ లాస్ట్ టైం 18 ఎలక్షన్స్ తెలంగాణ కనుక చూస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్ళిన నేపథ్యం. తర్వాత డెవలప్మెంట్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఈ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళిన తెలుగుదేశం. కానీ ఒకటి శాశ్వత మిత్రులు లేకపోతే తాత్కాలిక మిత్రులు ఈ కోణాలు అన్నవి రాజకీయాల్లో అన్న దగ్గర ఇవాళ అధికారం కోసం ఒక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వీళ్ళు ముగ్గురు కలిసి ముందుకెళ్ళిన ఈక్వేషన్స్లో 164 స్థానాలు అయితే వాళ్ళకి వచ్చాయి. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బీజేపీ కన్సర్న్ లేకుండానే కూటమి అనౌన్స్ చేయబడింది. తదనంతర పరిణామంలో కూటమిలోకి బీజేపీ ఆహ్వానించబడింది. తర్వాత నరేంద్ర మోడీ గారి వేదికలో 15 years టర్మ్ వీఆర్ గోయింగ్ టు బీ టుగెదర్ అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. కానీ అక్కడ మీరు ఈ రోజు దాకా బీజేపీ నుంచి లేదా తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఎప్పుడైనా మీరు విన్నారు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనం కలిసి ప్రయాణం అని ఉంటుంది. కానీ ఒక లాంగ్ స్టింట్ మొన్న అనుకుంటారు లోకేష్ గారు ఒక సందర్భంలో ఇప్పుడేంటి ఇంకా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్తున్నాడు. మీరు జ్ఞాపకం లేదా ఆ వీడియో మీరు ఇంకొకసారి రీప్లే చేసుకుంటే యాజ్ ఇఫ్ పవన్ కళ్యాణ్ మనం నెక్స్ట్ టర్మ్ మనమే వస్తాం కాదు ఇంకో 15 years వస్తాం అని చెప్పని లోకేష్కి తమ్ముడు అన్న సంబోధనతో చెప్పడం అది గమనిస్తున్నాను. అంటే అక్కడ ద ప్రోయాక్టివ్నెస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ జనసేన, పర్టికులర్లీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ కోణంలో ఈ డెవలప్మెంట్స్ అన్న చూసుకుంటే మనకి గోద్రా అల్లర్ల పరిణామంలో వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి సినిమా చూపించినట్టు ఎవరు చూపించుంటారు. అమిత్ షాకి నరేంద్ర మోడీకి ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి కూడా ఇక్కడ సోఫాలో 2 గంటలు కూర్చుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి తిరిగినా 4-5 సార్లు తిరిగినా వాళ్ళకి కనీసం కన్సర్న్ అన్నది ఏ రోజు దొరకలేదు. కానీ డెవలప్మెంట్ అన్న దగ్గర 2014 ఎలక్షన్స్ కనుక చూసుకోగలిగితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఆ రోజే పొత్తుకి ఒక ప్లాట్ఫామ్ కుదిరింది. సో ఆ విషయం పక్కకు తీయొచ్చు. కానీ ఈ ప్రాస్పెక్టివ్లో మళ్ళీ 19 to 24 కనుక జగన్మోహన్ రెడ్డి గారితో మీరు గమనిస్తే వాళ్ళు 2014 ఎలక్షన్స్ నుంచి ఈ రోజు దాకా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఏ బిల్లుని వ్యతిరేకించలేదు, ఇంక్లూడింగ్ సిఏఈ బిల్లులతో సైతం. అంచేత ఈ రోజు మీకు ఇంకో క్రైసిస్ చెప్తాను. ఒక ఒరిస్సా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వాళ్ళకి రాజ్యసభ ఓట్లు పడని దగ్గర వీళ్ళకి 21 స్థానాలు అంటే స్ట్రైకింగ్ రేట్ అని చెప్పొచ్చు, లేదంటే రాజ్యసభలో పార్లమెంట్లో వీళ్ళకి అత్యధిక స్థానాలు ఉండొచ్చు. కానీ లేదా కొంతమందిని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నా అగైన్ జగన్మోహన్ రెడ్డి ఆ 11 స్థానంలో ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో ఒక వైటల్ రోల్ ప్లే చేశాడు. ఇట్ ఈస్ బీన్ కాంపన్సేటెడ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒరిస్సా నుంచి వచ్చే 11 సీట్లని ఆయన రాజ్యసభ ఎంపీకి ఖచ్చితంగా అలొకేట్ చేయగలిగాడు. సో దాంట్లో ఇప్పుడున్న క్రిటికాలిటీలో నాకు తెలిసి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రెంథన్గా ఉన్నా సరే ద రోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టువర్డ్స్ పాసింగ్ సర్టన్ బిల్స్ అండ్ రాజ్యసభ అన్న దగ్గర అగైన్ అండ్ క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ క్రిటికాలిటీస్ మధ్యలో వాళ్ళకి ఇప్పుడున్న అవసరార్థం లేదంటే వాళ్ళకి కంటిన్యూస్గా చదువు, ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళకి ఏమి అబ్నార్మల్ అండ్ ఎక్స్ట్రాడనరీ మెజారిటీ లేదు. ఫస్ట్ టైం వచ్చినట్టు 303 సీట్స్ ఏం రాలేదు, రెండోసారి వచ్చినట్టు. సో అలాంటి తరుణంలో ఇవాళ నటింగ్ బట్ ఫ్లోర్ మేనేజ్మెంట్ అంచేత ఏం చేస్తుందంటే బీజేపీ చాలా స్ట్రాటజికల్గా కర్ర విరక్కుండా పాము చాకుండా ఒక పక్కన కూటమిని సవర తీసుకుంటూ ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డిని కూడా సవర తీస్తూ ఒక స్ట్రాటజికల్ మూవ్స్ చేస్తుంది.
ఈ స్ట్రాటజికల్ మూవ్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ పార్టీస్ అగైన్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు అనే ఇన్స్ట్రుమెంట్ ని ప్రతిసారి ఎలా కావంటే అలాగా అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నట్టు వాడబడుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీలో వెళ్ళి, అది నాకు తెలిసి ఈ రీసెంట్ పాస్ట్ లో వెళ్ళింది కాదు ఆయన, చాలా రోజుల క్రితం వెళ్ళిన ఢిల్లీ టూర్ నారాయణ మనోహర్ గారు ఈయన, అది ఇవాళ వాళ్ళకి అనుగుణంగా ఎలా మలచబడింది అన్న దగ్గర ఇవాళ మాకు మా ప్రొఫెసర్ గారు ఇచ్చిన ఊతమే అది. అంటే ప్రొఫెసర్ గారికి ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్పాడు. మరి వంశీ గారు అది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ